నేను ఈ స్టేజ్ మీద ఉంచడానికి కారణమైన మా ముగ్గురు మాయలకి నాకు ఓర్పు సహనం సమయంలో నేర్పించిన మా మాయలకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. వాళ్ళు నేర్పించిన నా ప్రేమ వల్లే నేను ఇక్కడ ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ మాయలు. ఐ లవ్ యూ అలాట్. అమ్మా, నేను హాస్పిటల్లో బెడ్ మీద నేను ఒక్కొక్క విషయం చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నా. ఐఎమ్ సారీ అండ్ ఐ లవ్ యూ అమ్మా. బాగుంది కాబట్టి ఇక్కడ ఉన్నాను రా అమ్మా. నేను ఈ సినిమా చేసింది నీకోసం. నేను ఎంత కష్టపడింది నీకోసం. నేను ఎదిగినా కానీ నేను చిన్న బిడ్డనే ఇప్పుడు. ఐ లవ్ యూ అమ్మా. కానీ లవ్ ఇస్ బ్లైండ్ అని తెలుసమ్మా. కానీ లవ్ ఇస్ డెఫ్ అని చెప్పి నువ్వు ప్రూవ్ చేసావు. నేను పాట పాడితే బాగుందని చెప్పిన ఏకైక పర్సన్ ఒకదానే. ఎలా అమ్మా? హౌ? బట్ స్టిల్ అమ్మా, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. అండ్ మై డియర్ తారక్, నన్ను రిసీవ్ చేసుకున్న విధానం 2007 నన్ను తీసుకెళ్ళిపోయింది. 2007 ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు ఎలాగైతే నువ్వు ప్రేమ చూపించావు, ఇప్పుడు 2022లో కూడా అలాగే చూపించావు. అండ్ ద వే యూ హ్యావ్ హెల్ప్ మీ, ద వే యూ హ్యావ్ రిసీవ్డ్ మీ అండ్ ద వే యూ హ్యావ్ స్పోక్ టు మీ, అదే మాటలో చెప్పలేను. అదే ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ తారక్ ఫర్ గివింగ్ అ వాయిస్ ఓవర్. ఎవరు ఏమనుకున్నా కానీ ఏదేమైనా కానీ నీ ఫ్రెండ్షిప్ మటుకు అలాగే ఉండాలి నాతో. ప్లీజ్, ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దట్.